హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. మనం ఈరోజు పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన స్పైడర్ మ్యాన్ కేక్ డెకరేషన్ని చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్తో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం బౌల్లోకి 2 కప్పులు విప్పింగ్ క్రీమ్ని తీసుకోవాలి. అలాగే అందులో కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల విప్పింగ్ క్రీమ్కి మనం అరకప్పు పంచదార పౌడర్ కానీ లేదా ఐసింగ్ షుగర్ కానీ తీసుకోవాలండి. నేను ఇక్కడ ఐసింగ్ షుగర్ తీసుకున్నాను అరకప్పు. దాన్ని 2 టైమ్స్ యాడ్ చేసుకున్నాను. అలా యాడ్ చేసుకుంటూ మనం విప్పింగ్ క్రీమ్ని బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మన క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఐసింగ్ చేసుకుందాం. ఇక్కడ నేను కేక్ బోర్డు మీద కొద్దిగా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకుంటున్నానండి, కేక్ అటు ఇటు కదలకుండా ఉండటానికి. ఆ తర్వాత కేక్ ఫస్ట్ లేయర్ పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ బేసిక్ వెనీలా స్పాంజ్ కేక్ తీసుకున్నాను. ఒకవేళ ఈ రెసిపీ కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఈ కేక్ మీద షుగర్ సిరప్ అప్లై చేసుకుంటున్నాను. షుగర్ సిరప్ ఎలా చేయాలో తెలుసు కదండి. ఒక కప్పు వేడి నీళ్ళల్లో 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసి కరిగించుకోవాలి. అవి చల్లారిన తర్వాత మనం కేక్ మీద అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి కేక్ మీద. విప్పింగ్ క్రీమ్ని కేక్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలిన 2 లేయర్స్ని కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టర్నింగ్ టేబుల్ లేకపోయినట్లయితే ఒక స్టీల్ బౌల్ కానీ లేదా మనం రైస్ వండుకునే ప్రెషర్ కుక్కర్ కానీ తీసుకొని బోర్లించుకొని దాని మీద ఒక స్టీల్ ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో మనం ఐసింగ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియోస్లో అలానే చేశానండి. మీకు ఎవరికైనా ఆ వీడియోస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి ఒకసారి. ఇప్పుడు సైడ్స్ కూడా క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రీమ్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ అంతా. మీ దగ్గర కనుక యూనో కార్డ్ ఉంటే యూనో కార్డ్తో కేక్ని నీట్గా లెవెల్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ట్రా ఉన్న క్రీమ్ మొత్తం తీసేయొచ్చండి. ఇలా కేక్ని ఐసింగ్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఈరోజు 2 టైర్ స్పైడర్ మ్యాన్ కేక్ చేసుకుంటున్నాను కాబట్టి రెండో కేక్ వచ్చేసి చాక్లెట్ స్పాంజ్ కేక్ తీసుకున్నానండి. ఈ చాక్లెట్ స్పాంజ్ కేక్ని కూడా 3 లేయర్స్గా కట్ చేసుకొని వెనీలా స్పాంజ్ కేక్కి ఎలా అయితే ఐసింగ్ చేశానో సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ ఈ చాక్లెట్ స్పాంజ్ కేక్ కూడా ఐసింగ్ చేసుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇలా మనం కేక్ పైన అంతా ఐసింగ్ చేసుకున్న తర్వాత కేక్ చుట్టూ కూడా క్రీమ్ అప్లై చేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్రీమ్ని తీసేసేయాలండి. ఇలా క్రీమ్ని ఐసింగ్ చేసుకున్న తర్వాత ఈ కేక్ని కూడా ఒక 1/2 అవర్ సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ని 2 పార్ట్స్గా చేసుకోవాలి. అందులో ఒక దానిలో రెడ్ ఫుడ్ కలర్ అలాగే ఇంకొక దానిలో స్కై బ్లూ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనకు కావాల్సిన కలర్ వచ్చేంత వరకు మనం కలర్ని యాడ్ చేసుకుంటూ క్రీమ్లో కలుపుకోవాలి. నేను ఈ కేక్ని అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీసానండి.
ఇప్పుడు ఈ కేక్ని బ్లూ కలర్ విప్పింగ్ క్రీమ్తో కవర్ చేసుకోవాలి. ఎక్కడ వైట్ కలర్ అనేది కనిపించకుండా ఈ క్రీమ్తో మనం ఈ కేక్ని కవర్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇలా కేక్ అంతా క్రీమ్ని వేసుకున్న తర్వాత ఈ కేక్ని గంట సేపు మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఖచ్చితంగా గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలండి. అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఇప్పుడు కేక్ని బయటికి తీసి రెడ్ కలర్ విప్పింగ్ క్రీమ్తో ఫైనల్ కోటింగ్ వేసుకుంటున్నానండి. ఇలా ఈ రెడ్ కలర్ విప్పింగ్ క్రీమ్ కూడా బాగా స్ప్రెడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్రీమ్ అంతా తీసేసేయాలండి. మనం నీట్గా కవర్ చేసుకున్న తర్వాత ఈ కేక్ని కనీసం గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఎందుకంటే మనం ఈ కేక్ని తర్వాత బ్లూ కలర్ కేక్ మీద ప్లేస్ చేయాలి కాబట్టి ఈ కేక్ని 1 అవర్ సేపు ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఉంచాల్సిందే. ఇప్పుడు గంట తర్వాత నేను ఈ కేక్ని బయటకు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో నేను టూత్ పిక్స్ పెట్టుకుంటున్నాను. ఈ టూత్ పిక్స్ ఎందుకు పెట్టుకుంటామంటే మనం ఈ కేక్ పైన ఇంకొక కేక్ పెట్టినప్పుడు అది కదలకుండా ఉండటానికి పెట్టుకుంటామండి, అంటే బ్యాలెన్స్గా ఉండటానికి. ఇక్కడ నేను 4 టూత్ పిక్స్ పెట్టుకుంటున్నానండి. టూత్ పిక్స్ లేదా స్ట్రాస్ అయినా పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్వి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఇంకొక లేయర్ కేక్ని జాగ్రత్తగా తీసుకొని ఈ బ్లూ కలర్ కేక్ మీద ప్లేస్ చేయాలి. మనం కేక్ని ఎక్కువగా టచ్ చేస్తే కేక్ ఉన్న ఐసింగ్ మొత్తం పాడైపోతుంది. చూసారు కదా, నేను అక్కడ ఒక దగ్గర టచ్ చేశానండి. అక్కడ కొంచెం రెడ్ కలర్ క్రీమ్ అప్లై చేసుకొని దాన్ని కవర్ చేసుకోవాలి. చూసారు కదా, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల కేక్ అనేది స్టేబుల్గా ఉంటుంది. దాని మీద వేసిన క్రీమ్ కూడా మెల్ట్ అయిపోకుండా ఉంటుంది. మనకి ఈ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుందండి. ఇప్పుడు పైన కేక్ మీద కూడా మనం ఇంకో టూత్ పిక్ పెట్టుకోవాలి, కేక్ కదలకుండా ఉండటానికి. అలాగే కొంచెం క్రీమ్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్గా ఈ కేక్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలండి. మనం డైరెక్ట్గా క్రీమ్తో లైన్స్ డ్రా చేస్తే అవి పాడైపోతాయి, ఒక్కొక్కసారి సరిగ్గా రావు కదా. అందుకోసం నేను ముందుగా టూత్ పిక్తో స్పైడర్ వెబ్ డ్రా చేసుకుంటున్నాను. నేను ఈ వీడియో అందరికీ అర్థమయ్యేలా కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ క్లియర్గా చూపిస్తున్నానండి. మనం కేక్ పైనుంచి స్టార్ట్ చేసి కింద వరకు కూడా లైన్స్ డ్రా చేసుకోవాలి. నాకు ఈ ప్రాసెస్కి మొత్తం 10 మినిట్స్ టైం పట్టిందండి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చాక్లెట్ గనాష్ తీసుకున్నాను. మీ దగ్గర కనుక బ్లాక్ కలర్ ఉంటే మీరు విప్పింగ్ క్రీమ్లో బ్లాక్ కలర్ యాడ్ చేసుకొని కూడా ఇలా లైన్స్ డ్రా చేసుకోవచ్చు. లేదంటే చాక్లెట్ని మెల్ట్ చేసుకొని కూడా మనం ఇలా లైన్స్ డ్రా చేసుకోవచ్చు. నేను ఈ చాక్లెట్ గనాష్ ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇలా కొంచెం స్లోగా మనం ఈ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు అలా లైన్స్ డ్రా చేయడం అయిపోయిన తర్వాత చుట్టూ స్పైడర్ వెబ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ చివరగా కళ్ళు పెట్టుకుంటున్నాను. వీటికి నేను వైట్ చాక్లెట్ తీసుకున్నాను. అంటే వైట్ చాక్లెట్ని రౌండ్ షేప్లో కట్ చేసుకొని దాన్ని హాఫ్గా కట్ చేశాను. అప్పుడు 2 ఐస్కి సరిపోయింది. ఒకవేళ మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంటే కనుక ఆ విప్పింగ్ క్రీమ్ని పెట్టుకోవచ్చు. అలాగే ఐస్ చుట్టూ బ్లాక్ కలర్ క్రీమ్ని వేసుకుంటున్నాను. చూసారు కదా, మన కేక్ ఇలా రెడీ అయిపోయిందండి. చివరిగా నేను రెడ్ కలర్ క్రీమ్తో కేక్ చుట్టూ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా పెట్టుకుంటున్నాను. అంతే అండి, కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కేక్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే సురేఖ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.